హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము బియ్యం పిండితోని క్రిస్పీగా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే మసాలా పాపడ్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 2 కప్పుల వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని వేడవనివ్వాలి. వాటర్ వేడయ్యేంతలోపు చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి 20 పచ్చిమిరపకాయలు తొడుమ తీసి వేసుకోవాలి. మీరు ఈ పాపడాలు మీరు తినే స్పైసీనెస్ తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు ఎక్కువ తక్కువ వేసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి వాటర్ వేడెక్కుతున్నప్పుడు పాపడాలకు సరిపడినంత సాల్ట్, అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసి సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూను జీలకర్ర వేసేసుకొని మనం ఏ కప్పుతోనైతే వాటర్ వేసేసుకున్నామో అదే కప్పు కొలతతోటి 1 కప్పు బియ్యం పిండిని వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండిని ఉండలు లేకుండా వాటర్లో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. పిండి చల్లారేంతలోపు వేరొక స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులోకి కొన్ని వాటర్ వేసేసి స్టాండ్ పెట్టేసుకొని వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇందాక మనం ఉడికించుకున్న పిండి గిన్నెను పెట్టేసుకొని గిన్నె పైన మూత పెట్టేసుకొని ఇడ్లీ కుక్కర్ పైన మూత పెట్టేసుకొని 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని కొంచెం చల్లారిపోయిన తర్వాత పైన ఉన్న మూత తీసేసుకొని ఇప్పుడు ఈ పిండి గిన్నెను తీసేసి బయట పెట్టేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. పిండి చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని మనం ఉడికించుకున్న పిండిని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ తీసేసుకొని దానికి ముందుగానే ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత మంచిగా కలిపేసుకుంటే పాపడాలు ఒత్తేసుకునేటప్పుడు అంచులు పగలకుండా రౌండ్ షేప్లోకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మనం కనుక పిండిని సరిగా కలపకపోతే పాపడాలు ఒత్తుకునేటప్పుడు అంచులు పగులుతూ వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి ముందుగానే పిండిని ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పిండి కొంచెం చల్లారిపోయిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని పిండినంతా ఒక దగ్గరగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో చేయికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనము పాపడాలు ఏ సైజులో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అదే సైజులోకి పిండి ముద్దల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇదే విధంగా పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసి ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పాపడాలు ఒత్తేసుకోవడానికి పూరి ప్రెషర్ తీసేసుకొని ఇప్పుడు మనం పూరి ప్రెషర్ సైజులో ఒక కవర్ని కట్ చేసి పూరి ప్రెషర్లో వేసేసి ముందుగా కవర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను పెట్టేసుకొని కొంచెము పల్చగా పాపడంలాగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత కవర్లో నుంచి తీసేసుకొని పాపడాలని కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలి. నేనైతే తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నా కాబట్టి ఈ పాపడాలని ఒక పెద్ద ప్లేట్లో పెట్టేసుకుంటున్నా. ఇదే విధంగా మనము పాపడం ఒత్తేసుకునేటప్పుడు కవర్కి ఆయిల్ అప్లై చేసేసుకొని పిండి ముద్దను పెట్టేసుకొని పల్చటి పాపడాల్లాగా ఒత్తేసుకోవాలి. ఇలా అన్ని పాపడాలు ఒత్తేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ని మనము వీలైతే ఎండలో పెట్టేసుకుంటే ఒక్క రోజులో పాపడాలు ఆరిపోతాయండి. మనకి పాపడాలకి ఎండ అవసరం లేదు, మామూలు ఫ్యాన్ గాలి కింద కూడా పాపడాలు ఆరిపోతాయి. కాకపోతే మనం ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకుంటే 2 రోజుల్లో పాపడాలు ఆరిపోతాయి. నేనైతే ఎండలో పెట్టేసుకుంటాను కాబట్టి ఒకటే రోజులో నాకు పాపడాలన్నీ ఆరిపోయినాయి. చూసారు కదండి, మనం ప్రిపేర్ చేసుకున్న పాపడము ఒక్కటి కూడా అంచులు పలకకుండా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. మనం కనుక పిండి కలుపుకునేటప్పుడు మంచిగా కలిపేసుకుంటే పాపడాలు అంచులు పగిలిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా ఆరబెట్టేసుకున్న పాపడాలని మనము డబ్బాలో వేసేసుకుంటే 3 నెలల పాటు నిల్వ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ పాపడాలను వేయించేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాపడంని ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చూడండి, మనం పాపడాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఇందులోకి సోడా లాంటిది ఏం యాడ్ చేయలేదు. అయినా కూడా పాపడాలు ఆయిల్లో వేయంగానే డబల్ సైజులోకి పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి.
ఇదే విధంగా మిగిలిన పాపడాలను కూడా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, ఫైనల్గా మనకి మసాలా పాపడాలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ పాపడాలు మనకి స్పైసీగా, క్రిస్పీగా, సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఈ మెథడ్లో నేను చెప్పినట్టుగా మీరు పాపడాలు ప్రిపేర్ చేశారంటే మీకైతే టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది. మరి పాపడాలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్లో వచ్చే రెసిపీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.